నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు విషమంగా మారిన గాన గంధర్వుడి ఆరోగ్య పరిస్థితి చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వద్దకు చేరుకున్న సంగీత అభిమానులు రైతులు కష్టాలు పడకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యం ఆయిల్ ఫామ్ పంట కొనుగోలున టన్నుకు 11,000 ఇవ్వాలని నిర్ణయించామన్న ఏపీ మంత్రి కన్నబాబు ఏపీలో తిరుమల డిక్లరేషన్ పై కొనసాగుతున్న రగడ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బీజేపీ నేతల నిరసన ఏపీ మంత్రి జయరాం తనయుడి కారు విషయంపై ఏసీబీకి టీడీపీ వినతి పత్రం కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు స్పందన లేదన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నల్గొండ జిల్లా నకరికల్లో ట్రాక్టర్తో రైతుల భారీ ర్యాలీ నూతన రెవెన్యూ చట్టంతో నియోజకవర్గ వ్యాప్తంగా సంబురాలు ఎస్పీ బాలు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు ఎంజీఎం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అర్ధరాత్రి 12 గంటలకు మరో హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం బాలుకు ఎక్మోతో పాటు ఇతర ప్రాణాధార చికిత్సను అందిస్తున్నామన్నారు. ఎస్బీబీ ఆరోగ్య పరిస్థితి వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. సినీ నటుడు కమల్ హాసన్ కూడా ఆసుపత్రికి చేరుకొని బాలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు. ఆగస్టు 5 నుంచి చెన్నై ఎంజీఎంలో ఆయన చికిత్స పొందుతున్నారు. ಸ್ವರ್ಣ ಕೇಳಿದ இல்ல உயிர் காக்கும் கருவிகள் அது இயங்கிட்டு இருக்கு. அவங்கெல்லாம் அவர்கள் நம்பும் இறைவனை வேண்டிக் கொண்டிருக்கிறார்கள். நலமாக இருக்கிறாருன்னு சொல்ல முடியாதுங்க. ஆனா கிரிட்டிக்கலா இருக்காருங்க. உங்களுக்கு இது எவ்வளவு கவலை அளிக்கக்கூடிய செய்தியாக రైతులు కష్టాలు పడకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయిల్ ఫామ్ ధరల్లో తెలంగాణలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు 80 కోట్ల రూపాయలు కేటాయించామని ఆయిల్ ఫామ్ పంట కొనుగోలు టన్నుకు 11,000 ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి కన్నబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవేగి ఫ్యాక్టరీకి తరలించి ఆయిల్ ఫామ్ రైతులకు ఈ ధరల చెల్లింపు జరుపుతామన్నారు. ఆయిల్ ఫామ్ కు మద్దతు ధర ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని మార్కెటింగ్ వ్యవస్థను రైతులకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ వాణిజ్య పంటలను ప్రాసెసింగ్ చేయడం ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో ఏదైనా ఓ సంఘటన జరిగితే చంద్రబాబు మహాదా ఆనందం పొందుతున్నారని అన్నారు. ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మీకు తెలుసు, ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి పాదయాత్రలో చాలా విషయాలని ప్రస్తావించారు. ఆ రోజు రైతుల కష్టాలు నేరుగా చూసి చాలా హామీలు ఇచ్చారు. వాటితో పాటు వచ్చిన వెంటనే రైతు సంక్షేమ ఎజెండానే ముందుగా తీసుకుని పరిష్కరిస్తున్న తీరు కూడా మీకు తెలుసు. దీంట్లో ఆయిల్ పామ్ రైతులతో ఒక సమస్య. ఇక్కడ మన దగ్గర ఆయిల్ పామ్కి వస్తున్న ధరకి తెలంగాణలో ఆయిల్ పామ్ రైతులకు వస్తున్న ధరకి మధ్య వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలనేది రైతులు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆనాడు పాదయాత్రలో తీసుకెళ్ళినప్పుడు ఆయన దీని మీద సానుకూలంగా స్పందించి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ఏడాది మనకి అంటే మన ఆయిల్ పామ్ రైతులకి తెలంగాణ రైతులకి మధ్యలో ఉన్న తేడాని తగ్గించడం కోసం 80 కోట్ల రూపాయలు
ఆ గ్యాప్ని సీఎం గారు రైతులకు మంజూరు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఇది ఆయిల్ పామ్ రైతులను ఈ విధంగా ఆదుకోవడం అనేది. ఆ తర్వాత ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఏ విధంగా దీన్ని ఫార్ములాను వర్కౌట్ చేయాలి, ఎట్లా రైతులకు అత్యధిక ధరల్ని మనం ఇప్పించాలనే దాని మీద ముఖ్యమంత్రి గారు మాకు కొన్ని సూచనలు చేసి ఆ ప్రకారం పనిచేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రకారం చేస్తూ ఉన్నాం. తొలిసారిగా రాష్ట్రంలో ఆయిల్ పాముని పెదవేగిలో మన ప్రభుత్వ ఫ్యాక్టరీలో టన్నుకి 11,000 రూపాయలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడున్న ఫార్ములా ప్రకారం 10,074 రూపాయలు వస్తూ ఉంది. దీన్ని వర్కౌట్ చేసినప్పుడు ఇవాళ తెలంగాణలో కన్నా మనం అధికంగా ఈరోజు పే చేస్తా ఉన్నాం అనేది తెలియజేస్తాను. మననే ముఖ్యమంత్రి గారు దీన్ని ఆమోదించారు. తెలంగాణలో 10,903 రూపాయలు ఇస్తూ ఉంటే మనం 11,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఇది తొలిసారి తెలంగాణ రైతుల కన్నా అత్యధికంగా మన రైతులకి దక్కడం. ఓఈఆర్ ప్రకారం చూసుకున్నా కూడా మొత్తం ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నింటినీ సరిచేయడంతో ఈ సంవత్సరం తీసుకుంటే కొన్ని నెలల్లో తెలంగాణ రేటు కన్నా మన దగ్గర అధికంగా కూడా రేటు వచ్చింది. దీన్ని భవిష్యత్తులో ఆయిల్ పామ్ రైతులకు ఇంకా మేలు చేయాలని చెప్పి మేము నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆయిల్ పాము కూడా కనీస మద్దతు ధరని ప్రకటించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. అయితే ఏదైతే మనం ఆయిల్ పాముకి మద్దతు ధర అడుగుతున్నామో దానికన్నా అదనంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయిల్ ఫెడ్ ద్వారా మన పెదవేగి ఫ్యాక్టరీకి ఎవరైతే రైతులు తోలుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 11,000 రూపాయలు టన్నుకి ఇవ్వడానికి నిర్ణయించామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాం. ఈ ఫిక్స్డ్ ప్రైస్ ఫార్ములా కన్నా ఇది ఇంకా ఎక్కువ వస్తూ ఉందని తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో దీన్ని పర్మనెంట్గా పరిష్కరించడానికి కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చూడమని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది. ఏపీలో తిరుమల డిక్లరేషన్పై రగడ కొనసాగుతుంది. హిందూ దేవుళ్లపై నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఇస్తే నష్టమేంటంటూ ప్రశ్నిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బీజేపీ నేతలు నిరసన బాట పట్టారు. డిక్లరేషన్ ఇవ్వడంతో దేవుళ్లపై నమ్మకం పెరుగుతుందని బీజేపీ నేతలు అన్నారు. బీజేపీతో పాటుగా ఇతర రాజకీయ పార్టీలు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై కూడా వైసీపీ అధిష్టానం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ కొడాల నాని విషయంలో జగన్ వెంటనే స్పందించాలని కోరారు. క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. కొడాలి నానిని వెంటనే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో దేవీ దేవతలను, దేవాలయాలకు, దేవాలయ ఆస్తులకు రక్షణ లేనటువంటి ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి హిందూ వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక ఆలోచన చేయాలనే డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నిరసన తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర భారతీయ జనతా పార్టీ ఈ కాకినాడ జిల్లా నాయకులందరితో కలిపి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం. ఏదైతే మాట్లాడారో, అయ్యా కొడాల నాని, నువ్వు హిందువా, హిందూ వ్యతిరేకవా అనేటువంటి విషయం ముందు అర్థం చేసుకుని మాట్లాడాలి. మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి. ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, కొడాల నానిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి అరెస్ట్ చేసి వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి
హిందూ సమాజాన్ని, హిందూ దేవీ దేవతలను ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కొడాల నాని గారు కానీ, లేక వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ జరుగుతున్న పరిస్థితులన్నీ చూసి మీరు మన యొక్క విశాఖపట్నం స్వామీజీ ఎవరైతే స్వరూపానంద గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీకు ఇచ్చిన ఆదేశాలు గుర్తు తెచ్చుకోండి. అయ్యా అంతర్వేదిలో రథం కాలిపోయింది, అరెస్ట్ జరిగింది, ఆ యొక్క ఆదేశాలని మీరు మర్చిపోయి మీ ఇష్టరాజ్యంగా మాట్లాడారు. అదేవిధంగా నేను తిరుపతి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకున్నారు. హిందూ సమాజాన్ని తిట్టి, హిందూ సమాజాన్ని అవమానపరిచి, హిందుత్వాన్ని కించపరిచిన మీరు తిరుపతి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటే స్వామికి అనుకరించే పరిస్థితి ఉండదు. మీరు మీ నాయకుడి యొక్క ఆశీస్సులు కావాలని మీ నాయకుడిని కూడా ఎటువంటి తిరుపతిలో సంతకం లేకోకుండా, కమిట్మెంట్ డిక్లరేషన్ లేకోకుండా దర్శనం చేయించుకున్న పరిస్థితి గమనించాం. హిందూ సమాజం అంతా కూడా చాలా ఆగ్రహంగా ఉంది. గతంలో తిరుపతి కొండల గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు ఏం జరిగిందో కూడా అందరికీ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మెయిన్ రోడ్లోని ఎస్ఐసి కార్యాలయం వద్ద నిరసన తెలిపి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి చెక్కా రాజ్ కుమార్, ఏఐటియుసి నాయకుడు పిఎస్ నారాయణ మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వమే భారత కార్మిక వర్గం సాధించుకున్న చట్టాలు పూర్తిగా యజమానులకు అనుకూలంగా మార్చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ రంగంలో తాజాగా పార్లమెంటు ఆమోదించిన 3 బిల్లులు రైతులను దివాలా తీయించేలా ఉన్నాయన్నారు. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుందన్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు కేంద్రం తోడ్పాటు అందించలేదన్నారు. ఆదాయపు పన్ను పరిధిలో లేని కుటుంబాలకు నెలకు 7,500 చొప్పున 6 నెలలు చెల్లించాలని, ప్రతి వ్యక్తికి 10 కేజీల ఆహార ధాన్యాలను 6 నెలల పాటు పంపిణీ చేయాలని కోరారు. చనిపోయినటువంటి కార్మికులకు కానీ, కార్మిక ఇతర ప్రజలకు కానీ వాళ్ళ ఉపాధి ఇవ్వాలని కోరుకుంటాం. అలాగే భవన నిర్మాణ కార్మికులు మోడీ ప్రభుత్వానికి చట్టాలు కూడా ఈవేళ 44 చట్టాలు ఉంటే 4 చట్టాలనే పెట్టి 40 చట్టాలు తిరిగించారు కాబట్టి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానాలు తీసుకురావడం కోసం, రైతులను దివాళా తీయించడం కోసం 3 వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చింది. చాలా దుర్మార్గంగా వాటిని ఆమోదించింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 44 కార్మిక చట్టాలు 4 చట్టాలకు కోట్లుగా చేయడానికి ఈ పార్లమెంట్లో సిద్ధపడతా ఉంది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రైవేటీకరణకు ముందుకు పోతా ఉన్నాడు. బ్రిటిష్ వాడి కంటే, కాంగ్రెస్ కంటే చాలా దుర్మార్గంగా దేశాన్ని తెగనమ్ముతా ఉన్నాడు. పెట్టుబడిదారులకు ఉడుగుం చేస్తూ ఉన్నాడు. మోడీ గులాంగిరి చేస్తూ ఉన్నాడు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు ఇస్తూ రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. బిఎస్ఎన్ఎల్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్, బొగ్గు రంగం, అదేవిధంగా అనుత్పాదక రంగం, రోదసీ రంగం, రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు, కార్మికులు, రైతులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నాయి. రేపు అక్టోబర్ 12న దేశవ్యాప్తంగా రక్షణ రంగ ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెకు మా కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ నెల 28న ఢిల్లీలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం దేశవ్యాప్త సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. దాంతో కూడా మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడకపోతే, కార్మిక వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు విడనాడకపోతే మోడీ ప్రభుత్వానికి గద్దె దించే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఐఎఫ్టియు, ఐఎన్టీయూసీ, సిఐటియు, ఏఐటియుసి, ఏఐసిసిటియు, ఐఎఫ్టి ఇట్లా అనేక కేంద్ర కార్మిక సంఘాలు సమ్మె చేస్తూ ఉన్నాయి. ఈ సమ్మెను జయప్రదం చేస్తాం. దేశవ్యాప్తంగా మోడీకి బుద్ధి చెప్తామని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం.
ఏపీ కార్మిక శాఖ మంత్రి జయరాం తనయుడు కారు విషయంపై టీడీపీ ఏసీపీకి వినతిపత్రం అందించింది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు ఏసీపీ అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. కార్మిక శాఖ మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్ అవినీతిపై ఆధారాలతో బయటపెట్టినట్లు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఒక వ్యాపారస్తుడికి అంత ఖరీదైన కారు ఎందుకు బహుమతి ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో అవినీతి జరిగితే క్షమించును అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఉన్న కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు స్పందన లేదని అన్నారు. కారు విషయంలో ఆధారాలు బయటపెట్టినా ఎందుకు స్పందించడం లేదని, అచ్చెన్నాయుడిని ఆధారం లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. మంత్రి జయరాంని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఏసీపీ వద్ద న్యాయం జరగకపోతే గవర్నర్ను కలుస్తామని అయ్యన్న అన్నారు. ఏ కంపెనీ తెచ్చి చిట్టు ఇచ్చేశారు, ఆ కంప్యూటర్లు ఎక్కడ ఉన్నా చెప్పట్లేదు. మరి ఆ 2 కోట్లు ఏమని చెప్పట్లేదు. 2 కోట్ల ఆధారాలతో మామూలుగా దొరకాలడం కాదు, ఆధారాలతో చూపిస్తున్నారు ఇవన్నీ కూడా. అంచేత ఈవేళ ఏసీబీకి ఇవ్వడం జరిగింది. మరి ఏసీబీని మనం నమ్మకూడదు. మొన్న కూడా ఎంతో ఒత్తిడి వచ్చాయి ఏసీబీకి, నాకు తెలుసు. ప్రభుత్వం ఒత్తిడి వచ్చినప్పటికి కూడా నిజాయితీగా పనిచేసి, నిజాయితీగా ఎంక్వైరీ చేసి అచ్చెన్నాయుడికి రూపాయి కూడా అందలేదని చెప్పి క్లియర్గా మాట్లాడారంటే, కోర్టులో చెప్పారంటే వాళ్ళు ఏ విధంగా ఎంక్వైరీ చేశారన్నది మనం చూసాం. అంచేత ఆ ఏసీబీ డిపార్ట్మెంట్ నమ్మకంతో వాళ్ళు రావడం జరిగింది. మరి ఎంక్వైరీ చేయడం చెప్పడం జరిగింది. తప్పనిసరిగా లెటర్ కూడా రైట్ చేసి అందరూ సంతకాలు పెట్టి ఎమ్మెల్యే గారు అందరూ దానికి ఆధారాలు కూడా ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తారని చెప్పి ఆ పేదవారు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. తర్వాత తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి 500 కోట్లతో మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రికి త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ తెలియజేశారు. మంత్రి అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్తో కలిసి వైద్య కళాశాలకు అవసరమైన స్థల సేకరణపై అమలాపురం రూరల్ మండలం సమనస మరియు చింతాడగరువు పంచాయతీలకు సంబంధించిన రైతులతో చర్చించారు. నమ్మకంతో మీరు అందరూ కూడా బిల్డింగ్ ఇచ్చారు. దానికి నేను నిజంగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమలాపురం నియోజకవర్గానికి ఈ ప్రాంత అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగిన తర్వాత దళిత మెడికల్ కాలేజ్ అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించడానికి ఫస్ట్ ఫేజ్లోనే అమలాపురం తీసుకోవడం జరిగింది. వారికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ల్యాండ్ లభ్యత లేని కారణంగా కొంత ఆలస్యమైంది. చివరికి బైపాస్ రోడ్ నుంచి 900 మీటర్ల పరిధిలో దాదాపు 50 ఎకరాలు సమనాస పంచాయతీ అదేవిధంగా చింతాడగూరు పంచాయతీ సంబంధించినటువంటి 50 ఎకరాలు మేము గుర్తించడం జరిగింది. ఆ 50 ఎకరాల్లో కూడా మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుంది. గత వారం గౌరవ జాయింట్ కలెక్టర్ గారు వచ్చి జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు నేను కూర్చొని రైతులతో నెగోషియేట్ చేయడం జరిగింది. అప్పుడే ఒక అంగీకారం వచ్చాం. ఈరోజు రైతులందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా కన్సెంట్మెంట్ లెటర్ పెడతారు. సో వాళ్ళందరూ కూడా అంగీకారం చెందారు. ఏదైతే ఎకరం 74,50,000 చెప్తున్న రైతులందరూ కూడా రైతులందరూ కూడా
నాకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. మంచి ప్రాజెక్టు ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఈ తీర ప్రాంతం అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్న ప్రాంతం ఇది. మత్స్యకారులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అనేది మెడికల్ కాలేజ్ అదేవిధంగా హాస్పిటల్ ఎంతైనా ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు కూడా ఎంతో మంచి హృదయంతో కాలేజీ రావాలని హృదయంతో ముందుకు వచ్చి అంగీకరించారు. ఇక్కడ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ తొందరలోనే ఈ ల్యాండ్ అంతా కూడా తీసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఈ యొక్క కాలేజీ నిర్మాణానికి ఫౌండేషన్ చేసుకుంటున్నారు. మంత్రి మల్లారెడ్డి తనయుడు డాక్టర్ భద్రారెడ్డి జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని తన నివాసం వద్ద నిరాడంబరంగా జరుపుకున్నారు. టీఆర్ఎస్ నేత టింకు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసిన భద్రారెడ్డి స్నేహితులకు, టీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. భద్రారెడ్డి మాట్లాడుతూ స్నేహితులు, సన్నిహితులు, ప్రజల మధ్య జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. డాక్టర్గా సేవలందిస్తూనే సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. కేవలం 10 రూపాయలకే వైద్యం అందించడంతో పాటు 2000 రూపాయలకే ప్రసూతి చేసి కేసీఆర్ కిట్ల మాదిరిగానే సీఎంఆర్ కిట్లను కూడా తమ హాస్పిటల్లో అందిస్తున్నట్లు వెల్లడించారు. సరే చూడండి. ఓకే చేయలేదు సార్ 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 ఇది చూడండి సార్. జన్మదినం వేడుకలు జరుపుకుంటున్నాను. ఇంత ఘనంగా ఇక్కడ జనాలు కూడా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కూడా చూస్తే మా నాన్నగారు మల్లారెడ్డి గారు అంటే ఆయన చేసిన పనులు, ఆయన కృషి. నేను 2 మెడికల్ కాలేజ్, 2 డెంటల్ కాలేజ్ ఇక్కడ సూరారం చీడిమెట్లలో మేము నడిపిస్తాను. దాంట్లో మల్లారెడ్డి హాస్పిటల్ కంప్లీట్గా మేము అది ఫ్రీగా అంటే ఫ్రీగా ఓపీడీ చూస్తాం. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా తక్కువ రేట్లో అంటే 10 రూపాయలు ఓపీడీ, 10-15 రూపీస్లో ఇది వీళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ కానీ అన్నీ అయిపోతాయి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి స్పెషల్గా ఇప్పుడు కేసీఆర్ కిట్ పెట్టారు. అదేవిధంగా మా దగ్గర కూడా ఒకటి సీఎంఆర్ కిట్ అని పెట్టాం. దాంట్లో కంప్లీట్గా ఫ్రీ ఇన్వెస్టిగేషన్స్ కానీ అన్నీ కూడా దాంట్లో జరుగుతాయి. కేవలం 2000-3000 లోపలనే అందరికీ వాళ్ళకి డెలివరీ కూడా అయిపోతుంది. సిజేరియన్ కానీ ఇంత కాంప్లికేటెడ్ డెలివరీస్ కూడా అన్ని కూడా అక్కడ కండక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు రీసెంట్గా మన క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేశాం. అదేవిధంగా ఇప్పుడు వచ్చే సంవత్సరంలో మదర్ అండ్ చైల్డ్ ఓన్లీ పుట్టిన చిన్న బేబీకి కూడా అక్కడ ట్రీట్మెంట్ అయ్యేటట్టు నీలఫర్ టైప్లో అట్లా పెద్ద ఎత్తున అక్కడ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను హాస్పిటల్ చూస్తూ అదేవిధంగా ఇక్కడ మా ఫాదర్ నియోజకవర్గంలో కూడా ఏదో కొన్ని సేవలు కూడా చేస్తూ ఉంటాను. సో ఇదంతా మాకు కలిగించిన కేటీఆర్ గారికి. నల్గొండ జిల్లా నకిరికల్లో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా అన్నదాతలు కథం తొక్కారు. 1500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీని ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో నకిరికల్ నియోజకవర్గంగా సంబరాలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు.
ఈ నెల 27న హైదరాబాద్లో జరిగే యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర సమావేశాన్ని విజయవంతం చేయాలని యువ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ తెలిపారు. ఖమ్మంలో జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి హైదరాబాద్లో జరిగే రాష్ట్ర సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించనున్నట్లు వారు తెలిపారు. త్వరలో జరగనున్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ శాసనమండలి ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి విజయం కోసం పార్టీ నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆయన కోరారు. అట్లా మనం బేస్ చేసుకుని చూసుకుంటే జిట్టా బాలకృష్ణ గారు అయితేనేమి, మన మేడం అయితేనేమి ఇప్పుడు లీడ్ లో ఉన్నారు. అదేవిధంగా వీళ్ళ చేసే కృషిని కూడా మనం ముందుకు తీసుకెళ్లి ఇంకా మన మేడం గెలిపించుకుంటే మనకి ఇంకా యూజ్ అవుతుంది కదా. ప్రశ్నించే గొంతుకు ఎవరు అంటే మన యువ తెలంగాణ నుంచి ఇప్పుడు వచ్చేది. ఈ టాక్ కూడా అందరు బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళ నుంచి ఫోన్ చేస్తే చాలు, యువ తెలంగాణ పార్టీ మంచి పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది అనేది నాకు ఫోన్ కాల్స్ చాలా వస్తున్నాయి. మీరందరూ ఇంకా ఇంకా కృషి చేసి మన మేడంని బరిలో. మన యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఖమ్మంలో ఈ ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఈ 27వ తేదీన అంటే ఈ ఆదివారం, అవతల ఎల్లుండి ఆదివారం 27వ తేదీ హైదరాబాద్లో యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర ముఖ్య సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశాన్ని కూడా మన ఖమ్మం జిల్లా నుంచి మనం అందరం బయలుదేరి వెళ్ళి ఆ మీటింగ్ కూడా విజయవంతం చేయాలని పిలుపునిస్తూ 27వ తేదీ ఉదయం మన ఖమ్మంలో 7 గంటలకి మనకి ఇక్కడ వెహికల్స్ ఉంటాయి. 27 ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం రిటర్న్ కావడమే. వచ్చేవాళ్ళు ఉంటే మనకి మీ పేర్లు కూడా మనకి చెప్పాలి. అదేవిధంగా ఈ మన ఆఫీసు కూడా బాలకృష్ణారెడ్డి గారు ఇటీవల 15 రోజులైతుంది ఇది ఆఫీస్ తీసుకొని, ఇంకా ఇది ఓపెనింగ్ కూడా కాలేదు. సారే ఇది 2వ తారీఖు అక్టోబర్ 2వ తేదీన కానీ 3ను కానీ ఖమ్మం వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. దానికి కూడా ఆ కార్యక్రమాన్ని కూడా మీ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆఫీస్ ఓపెనింగ్తో పాటు ఇక్కడ ఖమ్మంలో ఒక సమావేశాన్ని కూడా మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. 100 మందితోటి నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసి ఎవరైతే మన పార్టీ తరఫున బాలకృష్ణారెడ్డి గారు 27వ తేదీన మన హైదరాబాద్లో ప్రకటిస్తారో పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కోనేటిపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అక్రమంగా చెట్లను నరికి 2 లారీలు అమ్మిన గ్రామ పంచాయతీ కార్యదర్శి నారాయణమ్మపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజల నుంచి ఎలాంటి తీర్మానం చేయకుండానే ఇలాంటి పనులు చేస్తూ వస్తున్న ఆదాయం స్వాహా చేస్తుందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని హరితహారం కార్యక్రమంలో భాగంలో మొక్కలు నాటాలి అని చెప్తుంటే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇలాంటి అవినీతి అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రజలు డిమాండ్ చేశారు. నా పేరు మహేశ్వరి. ఇక్కడ కోనేటిపురం స్కూల్లో హెచ్జిటిగా పనిచేస్తున్నాను. రీసెంట్గా 8 మంత్స్ బ్యాక్ నాకు ఇక్కడ పోస్టింగ్ వచ్చింది. సో ఇక్కడ పిల్లలపైన స్కూల్ దగ్గర ఉన్న ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు కూలిపోతున్న కారణంగా కొన్ని చెట్లు అక్కడక్కడ కూలిపోతున్నాయి అనమాట. అవి విరిగిపడి పిల్లలపైన పడుతున్నాయి, ఊర్లోకి ఎవరైనా వస్తే వాళ్ళపైన పడుతున్నాయి. కాబట్టి ఆ కూలిపోయే చెట్లను కొట్టించమని నేను 2-3 సార్లు పంచాయతీ సెక్రటరీ వాళ్ళకి, ఇక్కడ సర్పంచ్ వాళ్ళకు చెప్పడం జరిగింది. అంటే ఇట్లా జెండా వందనం జరిగినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు కానీ వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా తెలియజేసిన ప్రకారము ఒక తీర్మానం అనేది రాసుకొని ఈ చెట్లు కొట్టివేయవలసి ఉంటుంది, పై అధికారులకు చెప్పవలసి ఉంటుంది కొట్టివేస్తున్నారు అనే సంగతి. సో ఈ చెట్లు నేను ఆగస్టు 15 రోజు ఈ సంవత్సరం 2020లో చెప్పినప్పుడు వాళ్ళందరూ సరే చేస్తాము అని అన్నారు. కాకపోతే కొట్టేసే ముందు ఒక మాట నాకు చెప్తే నేను తీర్మానం అనేది రాసుకొని మా పై అధికారులకు చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ కొట్టివేయవలసి ఉంటుంది అనమాట. సో వాళ్ళు నాకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, కొట్టివేశారు.
ఆ చెట్లన్నీ కొట్టివేశారు. అంటే కూలిపోయే చెట్లు మాత్రమే కాకుండా మిగతావి కూడా కొట్టేశారనమాట. ఎవరు కొట్టేసింది? సో ఇప్పుడు మా పై అధికారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఆయన నన్ను అడిగారు, నాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఎట్లా కొట్టేశారు అని అడిగారు. నాకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు సార్, కొట్టేసే ముందు అనే విషయాన్ని నేను వాళ్ళకి తెలియజేశాను. ఇంతవరకు మాత్రం జరిగింది. ఆ తర్వాత కోనేట్పూర్ గ్రామ పంచాయతీ నాది. నా పేరు ఎత్తపు లక్ష్మణ్, అంబేద్కర్ విజయన సంఘం ప్రెసిడెంట్ను. ప్రతి గ్రామ పంచాయతీలలో మొక్కలు పెంచాలని, ప్రతి స్కూల్లో మొక్కలు పెంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, పువ్వుల బాలరాజు కానీ, కేసీఆర్ కానీ ప్రతి ఊరికి ఇళ్లలో కూడా ఒక ఇంటికి 6 మొక్కలు పెట్టుకోమని కూడా ప్రజలు. అట్లాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ స్కూల్లో ఇంట్లో చెట్లు కొట్టి ప్రజలకు ఇబ్బంది చేసి స్కూల్ పిల్లలకి నీడ లేకుండా చేసిన వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుని తీవ్రంగా ఎమ్మటే వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా అడిగిన వాళ్ళు వస్తే మీరు ఎప్పుడున్నారు, మీరున్నారా, చెప్పినప్పుడు మీరున్నారా, మీరే కొట్టమన్నారని ఉల్టా రివర్స్ మాట్లాడి వాళ్ళతో బెదిరించి ఏదైనా సమస్యలు అడిగిన వాళ్ళని పోలీస్ కేసులు పెట్టి చాలా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. కోనేట్పూర్ గ్రామ పంచాయతీలో పంచాయత్ సెక్రటరు, సర్పంచ్ అందరు కలిసి ఏ సమస్యలు అడిగినా పోలీస్ కేసు పెట్టి ఇంతకుముందు మా ఇంటికి పోలీసు వాళ్ళని కూడా పంపించిన గత కొద్ది రోజుల్లో పోలీసు ఆయన మా ఇంటికి పంపించి ఈయన మీద కేసు బుక్ చేయాలని కూడా చెప్పిన రోజులున్నాయి. ఈ సమస్యలు అడిగిన వాళ్ళకి ఎందుకు అడుగుతురని మళ్ళీ రివర్స్ క్వశ్చన్ లేసి అవతలతో బ్లేమ్ చేసి మాట్లాడిస్తున్నారు. కాబట్టి ఈ చెట్లు కొట్టిన వారి మీద తీవ్రమైన కఠినంగా చర్యలు తీసుకొని. మా కోనేట్పూర్ విలేజ్ మాది. ఇక్కడ నేను ఓ సాధారణ వర్కర్ని. నేను మాకు తెలియకుండా, ఎవరికి సంబంధం లేకుండా, ఊర్లో ఎవరి అధికారంతో వాళ్ళు వచ్చి చెట్లు కొట్టేసి ఎవరిని అడగకుండా, స్కూల్లో ఉన్న టీచర్ని కానీ అట్లని ఊళ్ళో ఉన్న ప్రజలని మాత్రం ఎవరిని పట్టించుకోకుండా కనీసం ఇంత పెద్ద చెట్లను కొట్టిరు. ఎందుకు కొట్టిరు అని అడిగితే సర్పంచ్ కొట్టమన్నాడు, గుడి చైర్మన్, స్కూల్ చైర్మన్ కొట్టమన్నాడు, వాళ్ళు కొట్టమన్నారు, వీళ్ళు కొట్టమన్నారు అని చెప్తారు. ఇప్పటికే రెండు టన్నులు తీసుకుపోయారు. ఇప్పటికీ 2 టన్నులు వచ్చిపోయినాయి. ఇక్కడికి వెళ్ళి 2 బండ్ల లోడ్ తీసుకుపోయారు. కనీసం ఆ పైసలు ఏమైనా తెలియదు. ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. విషమంగా మారిన గాన గంధర్వుడి ఆరోగ్య పరిస్థితి. చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వద్ద చేరుకున్న సంగీతాభిమానులు. రైతులు కష్టాలు పడకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యం. ఆయిల్ ఫామ్ పంట కొనుగోలు టన్నుకు 11,000 ఇవ్వాలని నిర్ణయించామన్న ఏపీ మంత్రి కన్నబాబు. ఏపీలో తిరుమల డిక్లరేషన్ పై కొనసాగుతున్న రగడ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బీజేపీ నేతల నిరసన. ఏపీ మంత్రి జయరాం తనయుడి కారు విషయంపై ఏసీబీకి టీడీపీ వినతి పత్రం. కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు స్పందన లేదన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. నల్గొండ జిల్లా నకరెకల్లో ట్రాక్టర్తో రైతుల భారీ ర్యాలీ. నూతన రెవెన్యూ చట్టంతో నియోజకవర్గ వ్యాప్తంగా సంబురాలు.